హృదయపూర్వకంగా సానుభూతిని తెలియజేస్తాం. ఓకే శేఖర్ రెస్పాండ్. సార్ ఒకటి ఇది ఒక్కసారి చూడండి సార్, ఏది మా కిరణ్ చెప్పాడు. వాయిస్ లేదండి. అప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం? నీ పిల్లలు డిఎన్ఏ ఏంటి, మా నెలలో ఏంటి, వీళ్ళు నాకే గుర్తు చేసుకుంటావా? సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాటలు తెలుగుదేశం పార్టీ నాయకుడు మొన్న ఈ మధ్య అని మీరు చెప్తా ఓకే విజయ్ మరి క్రాస్ టాక్ వద్దు, నేను చెప్పాను కదా. ఎవరు మాట్లాడుతున్నారు? సరే ఆయన చెప్తారు వినండి. మళ్ళీ మీరు క్రాస్ టాక్ చేస్తే ఆయనే క్రాస్ టాక్ చేస్తాడు, అది డిబేట్ నడదు. నేను క్లోజ్ చేయాలి. సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి సార్ నేను మాట చెబుతున్నాను సార్, నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటి? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల బాధ ఏందో నాకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడితే పొడుచుకొస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మేం కాదని ముందు మాట్లాడింది. ఆయన అర్ధాంగి, ఆయన శ్రీమతి అయినటువంటి రేణుదేశాయ్ గారు కన్నీటి పర్యంతమైతే చెప్తా ఉన్నారు. ఆవిడ చెప్పిన మాటలనే మేము అన్నాం తప్పిస్తే మేమేమన్నా కొత్తగా క్రియేట్ చేసి అన్నామా మేము? మీరు మాత్రం పీకలు బిస్కేస్తా, చెప్పులతో కొడతా, రండ్రా నా కొడకల్లారా అంటూ ఉంటే, సార్ కొట్టండి సార్, తిట్టండి సార్, ఇట్లా చేతులు కట్టుకొని మీరు తిట్టడానికే పుట్టాం సార్, మాకు శ్రవణానందకరంగా ఉంది సార్ అనాలి. రౌడీ రాజ్యం ఆగవ సార్. రౌడీలు, గూండాలు, పులివెందల రౌడీలు, రాయలసీమ సంస్కృతి, ఒక ప్రాంతం మీద కూడా విషయం, ఆఖరికి ఒక వర్గం మీద విషయం, ఒక కులం మీద విషయం. 4 పత్రికలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట తందనత అన్న పత్రికల్లో రాయటం. నేను అంటాను సార్ వర్మ గారు, నేను ఈరోజు మాట్లాడతాను, సారీ టు సే, వీక్షకులందరూ కూడా క్షమించాలి నన్ను. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు పెళ్లి చేసుకొని ఆవిడకి విడాకులు ఇవ్వకుండానే వేరే వాళ్ళతో పెట్టను కన్నారు కదా అని నేను అన్ను. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇంకా నేను మాట్లాడే చండాలంగా ఉండదు సార్ కుటుంబాల జోలికి వెళ్తే. నేను అలా అననండి. సరిపోతుందా? దానికి సమాధానం చెప్పండి. సరిపోతుందా? వర్మ గారు నేను అంటున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారి నోటికి వచ్చినట్టు తిట్టేసి, నోటికి వచ్చినట్టు నేను తిట్టేసి, పవన్ కళ్యాణ్ గారి నోటికి వచ్చినట్టు నేను తిట్టేసి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి అందరినీ నేను తిట్టేసి నేను అలా విమర్శించదలుచుకోలేదు సార్ మిమ్మల్ని. సరిపోతుందా? నేను అలా విమర్శించదలుచుకోలేదు సార్ అంటే సరిపోతుందా సార్? వర్మ గారు మీరు చెప్పండి, ప్యానలిస్ట్ గా ఏదైతే యాంకర్ గా మీరు చెప్పండి. అనాల్సిన మాటలన్నీ అనేసి నేను అలా విమర్శించదలుచుకోలేదు అనే ఒక మాట అంటే సరిపోతుందా? ఓకే, జనసేన వాళ్ళు నన్ను వదిలేస్తారా? తిట్టేసి నేను అలా విమర్శించదలుచుకోలేదు అంటే పోలీసులు కేసు పెట్టకుండా వదిలేస్తారా? మీరు చెప్పారు, మీ పాయింట్ చెప్పారు కదా, వినాలి అరుణ గారు. అది వాళ్ళు అనేసి అనలేదు, లేకపోతే సరిపోయిందో, లేకపోతే వినండి, ఆవిడ చెప్తారు కదా. అంటే సరిపోద్దా? ఓకే ఆవిడ చెప్తారు కదా అరుణ గారు.